ఎంటర్టైనింగ్ ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ల్యాండింగ్ అది అంత ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ చేస్తున్న దే గేవ్ 100% జెన్యూన్ ఎఫర్ట్. మనకు తెలుస్తుంటుంది సత్యగా చాలా బాగా చేశారు. బట్ సంహో ఎందుకు మేబీ అంటే మనకి ఇంకా స్టోరీలోకి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల ఏంటో సత్య లీడ్ యాక్టర్ ఫుల్ ఆఫ్ చేశారు. టెరిఫిక్ అండి. సత్య వాస్ లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ సత్య గారు చాలా బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. ఫ్లైట్లో నేను అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటే లేదు అసలు అది కూడా ప్రాబ్లం కాదండి. అది కూడా ప్రాబ్లం కాదు. ఒకటే ఫ్లైట్ ఉన్నా మీకు సీన్స్ మారుతూ ఉంటాయి. కాక్పిట్లో ఒక సీన్ ఉంటుంది, బాత్రూంలో ఒక సీన్ ఉంటుంది, కింద అది ఉంటుంది కదా లగేజ్ పెట్టుకుంటారు అక్కడ ఒక సీన్ ఉంటుంది. సో మనకు అదేమి ఉండదు. బట్ ఆడియన్గా వేరు వెంటరం మేబీ నేను అనుకోవడం ఫస్ట్ హాఫ్లో చాలా టైమ్ అసలు స్టోరీలోకి ఎంటర్ అవ్వకుండా జస్ట్ జోక్స్ మాత్రమే పెట్టుకుని లాగించారు. దట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే జోక్స్ పేలాలంటే మనకి కాంటెక్స్ట్ అర్థం కావాలి కదా. సో సస్పెన్స్ సెంటిమెంట్ ఒక చోట ఉండకూడదు అంటారు. ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే సస్పెన్స్ కామెడీ కూడా అంత మంచిది కాదని. హీరోగా సెట్ అయ్యాడా బ్రో? ఇట్స్ లైక్ కామెడీ హీరో కదండి. హీ గేవ్ 100% అండి. చాలా బాగా చేశారు. సేమ్ ఒకటే టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చు. అంటే లేదండి, సినిమాల మీద జోక్స్ కావచ్చు, ప్రతి సినిమాలో ఏదో సటైర్స్ కావచ్చు, ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్ ఆ జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. ఆ జోక్స్ యూనివర్సల్ కాబట్టి అవి బాగా ల్యాండ్ అయ్యాయండి. మత్తు వదలరా 1, 2 కదా. మీరు మత్తు వదలరా 1, 2 ఏంటంటే దేర్ ఇస్ అ ప్రాపర్ మూవీలో నిజంగానే సస్పెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ స్టోరీలోకి డైవ్ చేయడానికి ఆల్మోస్ట్ ½ an hour to 45 minutes తీసేసుకున్నారు. అక్కడ కొంచెం ఏంటంటే ఆ జోక్స్ అన్నీ మెమరీలో ఉండట్లేదు అనమాట. జోక్ అంటే ఏదో స్టాండప్ కామెడీ లాగా యాజ్ అ ఇండివిజువల్ జోక్గా పేలుతున్నాయి తప్ప మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లే జోక్స్ హార్ట్కి తీసుకునేలాగా లేదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి లైక్ వీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ఏ క్యారెక్టర్ ఏంటి అర్థమవుతుంది. దెన్ జోక్స్ ఇంకా బాగా పండాయి. వెన్నెల కిషోర్ గారు సత్య గారి పెద్ద కాంబినేషన్ ఏమి ఉండదండి. ఎవరి జోక్స్ వాళ్ళ కిందే ఉంటాయి. బట్ ఇట్స్ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ గారు కొంచెం తక్కువ ఉంటుంది, సత్య గారు మెయిన్ లీడ్ కాబట్టి ఆయన ఎక్కువ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి, బాగా చేశారు అందరూ. బ్రో మన టాలీవుడ్లో సునీల్ కూడా ఇలానే వచ్చాడు కదా, అంటే కమెడియన్ నుంచి హీరోగా. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్తాడు అంటారా? అంటే నేను ఒక డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే సునీల్ గారికి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓవర్ ద టాప్ కామెడీ ఉన్న సినిమాలు చేయలేదు ఆయన మర్యాద రామన్న కానీ లేకపోతే తర్వాత వచ్చే కదా ఇంకో భీమవరం బుల్లోడు అవన్నీ ఏంటంటే ఆయన ఓవర్ ద టాప్ కాదు, స్టోరీ వెళ్తూ ఉంటుంది, దాంట్లో ఆయన కామెడీ చేస్తారు. వేరే అంటే ఫస్ట్ 45 an hour to 45 minutes అండి. అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయి అన్నమాట. ఇండివిజువల్ జోక్స్ కింద. నీకేమనిపించింది? ఫైట్లు డ్యాన్స్ అన్ని ఎలా చేసేది? ఫైట్ అంటే డ్యాన్స్లు ఏమి ఉండవు, ఫైట్లు కూడా కామెడీ ఫైట్ లాగే ఉంటాయి. హీఈస్ హీరో అండి ఆబ్వియస్లీ. ఈ సినిమాకి ఆయనే చాలా బాగా, అంటే ఆయన వల్ల ఈ సినిమా చూడొచ్చు మనం, చూసేదంతా ఉంటే. సో అలా హీరో, కామెడీ హీరో. ఫ్యూచర్లో పెద్ద హీరో ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు సునీల్ గారు లాగా అడిగితే మాత్రం సునీల్ గారు ఏంటంటే